మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయ కలశుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలము ఒకవేళ గడిచిపోతే మరలా హృదయ కాలం మనకు రాదు. అంటే ఈరోజు ఉదయకాలం రాదు, రేపు ఉదయకాలం మళ్ళా చూడగలుగుతాము, మరొక దినం చూడగలుగుతాం. కానీ ఈరోజు ఈ సమయం గడిచిపోయిందంటే ఈ సమయం మరలా మనకు రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన ఆత్మీయ జీవితంలో మరి ఎలా మనం ముందుకు వెళ్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. ప్రతి హృదయకాలం అద్దంలో మనల్ని ముఖం చూసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉన్నది, మనం ఎలా జీవిస్తున్నాము, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా జీవిస్తున్నామా లేదా అనేకులను మోసం చేస్తూ జీవిస్తున్నామా, మనల్ని మనం ఒకసారి మనం అద్దంలో ప్రతిరోజు మన ముఖాలు చూసుకున్నప్పుడు ఒక్కసారి మన హృదయాన్ని కూడా పరిశోధించుకోవాలి. మరి సమయం అనేది గడిచిపోతూ ఉన్నది అన్న, సమయం అనేది నీది నాది కాదన్నా, ఈ సమయం దాటిపోతే మరలా రాదన్నా, ఈ దినం దాటిపోతే ఈ దినం మరలా మనకు రాదు. మనకందరికీ తెలుసు, మనం సమయం అనేది గడిచిపోతే మరలా సమయం అనేది మనకు రాదు. ఈ డేట్ ఈ క్యాలెండర్ నుంచి ఈ డేట్ మీద వెళ్ళిపోయిందంటే మరలా ఈ డేట్ మనకు రాదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు మనల్ని కాపాడుతూ కృపా గడియలో మనల్ని దేవుడు ఉంచినందుకు సంతోషముతోని నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. దేవుని వాక్యానుసారంగా కట్టుకోవాలి. దేవుని చిత్తం ఏదో కనిపెట్టుకొని దేవుని చిత్తంలో నీవు నేను జీవించినప్పుడే మనం నిజమైన క్రిస్మస్లో ప్రవేశించగలుగుతాము. మనము సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ సమయానికి మనం వాక్యం చదువుకుంటా ప్రార్థన చేసుకోకుండా ముందు రక్షణ పొందుకుందాం, ఇంకా చాలా దినాలు ఉన్నది, ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయని చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు. ఇంకో 10 సంవత్సరంలో అయిన తర్వాత నేను దేవుళ్ళకి వస్తాను, ఇంకొక 15 సంవత్సరంలో అయినాక నేను దేవుళ్ళకి వస్తానని చాలామంది యవనస్తులు ఆ రీతిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మధ్యవర్తులు కూడా ఇంకా సమయం ఉన్నది కదా, ఇంకా నేను 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను దేవునిలో రక్షణలో ఉంటానని చాలామంది తలంస్తారు. అన్న, సమయం అనేది నీది నాదే కాదన్న, సమయం దాటిపోతే మరలా రాదన్న. ఏ దినము మరణిస్తావో నీకు తెలియదు, ఏ గడియలో నువ్వు ఈ లోకాన్ని విడవలసి వస్తుందో నీకు తెలియదు. కాబట్టి సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ వాక్యానుసారంగా మీరు కట్టుకున్నప్పుడే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం జీవించినప్పుడే రక్షణ పొందుకుంటాము. ఎందుకంటే ఎంతసేపు ఈ లోకంలో మనం ఉంటామో, మనం ఎంతసేపు జీవిస్తామో మనకు తెలియదు. ఎప్పుడు మన పిలుపు వచ్చి ఈ యొక్క లోక ప్రయాసాన్ని వదలవలసి వస్తుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే నిన్ను రక్షణ మార్గంలో నడిపించుకుంటూ నీ కుటుంబంని రక్షణ మార్గంలో నడిపించినప్పుడే అది నీకు నీ కుటుంబంకి ఆశీర్వాదకరము దీవెనకరము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయము ఈ దినము గడిచిపోతే మరలా నీ జీవితంలో ఈ దినము రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నది. హృదయ కలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవడము ఎంతో ప్రాముఖ్యమైనది. దినములు చెడ్డవి గనక జాగ్రత్తగా మీరు పరిశోధించుకోనండి. ఎప్పుడు సాతాను వచ్చి ఎవరిని మింగుదామని గర్దించి సింహం ఊలే వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ కుటుంబంలో చిచ్చు పెట్టాలి, ఏ కుటుంబంలో సమస్య తీసుకురావాలని సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. సాతానుకు సమయం ఇవ్వకండి, దేవునికి లోబడండి. అప్పుడు అపవాదిని ఎదురించండి, అపవాది మీ ఎదురు నుంచి పారిపోతాడు. కాబట్టి సాతానికి ఎప్పుడు కూడా గృహాలలో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా మీరు పరిశోధించుకుంటూ మరి సమయాన్ని పోనీయకుండా ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవులకు కలిపెడుతూ కాపాడుతూ మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మన దినాలు పొడిగిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఇదే అనుకూల సమయము, ఇదే మంచి సమయము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం 15-16 వచనంలో చూసినట్టయితే, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకునేటట్టు జాగ్రత్తగా చూచుకునండి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, సమయాన్ని పోనీయకుండా. ఎందుకంటే దినములు చెడ్డగా ఉన్నాయి. ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా ఒకరి పట్ల ఒకరు కక్ష, ఒకరి పట్ల ఒకరు మరి సమాధానం లేక జీవిస్తే దినాలను మనం ఉన్నాము. కాబట్టి వాక్యం చెప్తా ఉన్నది, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక
జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశోధించుకోనండి అని వాక్యం తెలియజేస్తుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకొని జాగ్రత్తగా చూచుకోనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, జాగ్రత్తగా చూసుకునండి అనే మాట జ్ఞాపకం చేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక చూసినట్టయితే 4వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయాన్ని పోనీయకుండా, సమయం అన్నది నీ కొరకు నా కొరకు ఆగదన్న. సమయం అనేది ఎప్పుడు కూడా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. టైం అనేది ఎవరి కొరకు ఆగదదే. నువ్వు ప్రధానమంత్రివైనా లేదా రాష్ట్రపతివైనా ఎవరివైనా కావచ్చు, ఎంత గొప్ప వ్యక్తివైనా కావచ్చు, నీ కొరకు ఒక క్షణము కూడా ఆగదు. సమయం అనేది ముందుకు సాగిపోతూనే ఉంటుంది. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరములు గడిచిపోతున్నాయి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరిశోధించుకో. ఎందుకంటే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ప్రార్థనందు నిలకడగా ఉండండి అని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థనందు మిమ్మల్ని మీరు కట్టుకొనండి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము సమయాన్ని, ఒకవేళ ఈరోజు ఈ సమయం పోయిందంటే మరలా ఈ సమయం నీ జీవితంలో రాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమయం ఏం తెలియజేస్తుందంటే, మన దినాలు గడిచినా కొద్దీ మనం మరణానికి దగ్గర అవుతూ ఉన్నాము. మన ఆయుష్కాలం అనేది పెరుగుతూ ఉన్నది. ఒకానొక దినము మనము మరణానికి ఒక దినము మన జీవితంలో మన దినాలు తగ్గిపోతున్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం గడిచిపోయిందంటే నీ జీవితంలో ఒక దినము తగ్గిపోయినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం వచ్చా ఉంది. దేవుని సంగమా, దేవుని ప్రజల, దినములు చెడ్డయి గనుక జాగ్రత్తగా మళ్ళీ మీరు దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానులలో కాక జ్ఞానులలో నడుచుకునండి. ఇందు నిత్యమే కదా మీరు అవివేకులై కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. అవివేకులు కాక మరి ప్రభు చిత్తమేందో మనం కనుక్కు పెట్టుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ప్రభు చిత్తమేందో ఎల్లప్పుడూ కూడా మనం కనిపెట్టుకుని ఉండాలి. దేవుని చిత్తమేదో మన జీవితంలో దేవుడు నెరవేర్చే విధంగా మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు లోక మర్యాదను అనుసరింపక. మరి లోక మర్యాద అంటే, లోక మర్యాద అనగానే ఏందనగానే లోకంలో ఉన్నాయి అన్ని కూడా దేవుడు నిర్మించినాయి. కానీ దేవుడు నిర్మించని కూడా కొన్ని ఉన్నాయి. మరి నేత్రాశ, శరీరాశ జీవపు డంబంలో దేవుని వల్ల కలిగినది కాదు అని మనం యోహాను పత్రికలో యోహాను భక్తుడు రాస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నేత్రాశ, శరీరాశ జీవపు డంబములు దేవుని వల్ల కలిగినది కాదు. అందుకే వాక్యం ఏమొచ్చిందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైనది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసులు నూతనమవునట్టు రూపాంతరం పొందుడే. ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తమేదో గ్రహించి మనము హృదయాలను మనం పరిశోధించుకొని, మన హృదయంలో దేవుని సన్నిధిలో మనం ఎలా జీవిస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. అందుకే వాక్యం అంటా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసులను నూతనమవునట్టు రూపాంతరం పొందుడే. నూతనమవుతున్నట్టుగా రూపాంతరము మన హృదయంను పరిశోధించుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నామో, మరి సమయాన్ని పోనిస్తూ మనం మత్తులుగా జీవిస్తున్నామా, లేకపోతే మనుషులు చాలామంది ఎలా జీవిస్తున్నారంటే, ఉదయకాలం నుంచి మరి వారు పడుకునేంత వరకు కూడా వారు మత్తులుగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈరోజు అనేక మంది యవనస్తులు మరి మద్యపానంతోని, అలాగే డ్రగ్స్తోని వారి జీవితాలు ఎప్పుడు చూసినా మత్తులో ఉండడానికి వారు ఇష్టపడతా ఉన్నారు. దానివల్ల వచ్చే జీతము మరణము అనే సత్యాన్ని వారు తెలిసినా కానీ అనేక మంది యవనస్తులు, మరి అనేక మంది మధ్య వయసు వల్ల వారి జీవితాలను, విలువైన జీవితము, దేవుడిచ్చిన విలువైన జీవితాన్ని వారు మద్యానికి బానిసలుగా, అలాగే డ్రగ్స్కి బానిసలుగా, గంజాయికి బానిసలుగా అనేక మంది జీవిస్తున్నారు. వాక్యం ఏమొచ్చున్నదంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరియు మద్యముతోని మత్తులై ఉండకూడదు అనే మాట జ్ఞాపకం చేస్తుంది.
మద్యముతో మత్తులై ఉండకండి అని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యవన బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వీళ్ళని పెంచి ఒక ఉన్నత స్థానంలో పెడితే ఈరోజు మీ జీవితాలు ఎందుకు మత్తులకు బానిసవుతున్నారు? ఎందుకు డ్రగ్స్కు మరి మీ జీవితాలు బానిసలుగా మీరు బానిసలుగా ఎందుకు చేసుకుంటున్నారు? ఆలోచించండి. విలువైన జీవితం అనేది ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు పెంచి ఒక ఉన్నత స్థానంలో ఇచ్చినప్పుడు ఆ జీవితానికి దేవుడు ఇచ్చిన జీవితానికి దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవునికి లోబడి జీవించండి. వాక్యం చెప్తున్న మాటలు గమనించండి. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దురాపారం కలదు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మత్తులై ఉండకుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనల్ని మనం కట్టుకొని మనల్ని మనం దేవుని సన్నిధిలో దేవునికి లోబడి ఉండాలి. మనం చూసినట్టయితే మరి సామెతల గ్రంథము 20వ అధ్యాయము సామెతల గ్రంథం 20వ మొదటి వచనం చూసినట్టయితే, ద్రాక్ష రసం వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించెను, దాని వర్షంలో అయిన వారందరూ మరి జ్ఞానము లేనివారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మద్యముతో వచ్చేది అల్లర్లు పుట్టిస్తుంది. కుటుంబంలో మరి అనేక సమస్యలు తీసుకొస్తుంది. ఈరోజు అనేక మంది కుటుంబంలో సమస్యలకు కారణం ఏంటంటే మద్యముతో మత్తులై ఎప్పుడు కూడా తాగుతూ తిరుగుతూ కుటుంబంలో ఎలా ఉన్నాయంటే ఈరోజు భార్య భర్తలు కానీ, అలాగే కుటుంబంలో మరి తల్లిదండ్రులు పిల్లల విషయంలో కానీ ఎంతో బాధపడుతున్నారు. కుటుంబంలో మరి భార్య భర్తలు విడిపోవడానికి కూడా ఇది కారణం ఉంటుంది. అందుకే వాక్యం ఉంటుంది, ద్రాక్షరసం వెక్కిరింత పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. దాని వశమైన వారు అంటే మద్యం తాగుతూ వారి జీవితాలు, అనేక మంది జీవితాలు ఈరోజు విడిపోవడానికి కారణము, భార్య భర్తలు విడిపోవడానికి కారణము, తల్లిదండ్రులు బిడ్డలు విడిపోవడానికి కారణము. దీనికి కారణం ఏంటంటే మద్యము తాగుడు అనేది, అలాగే డ్రగ్స్, ఇవన్నీ కూడా ఎంతోమంది జీవితాలను నాశనము చేస్తుంది. దానివల్ల వచ్చేది అల్లరి పుట్టిస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. దాని వశమైన వారందరూ కూడా జ్ఞానము లేనివారని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మద్యముతో మరి కుటుంబంలో విడిపోవడానికి కారణమవుతుంది. డ్రగ్స్కి మరి ఎంతోమంది చిన్న బిడ్డలు కూడా డ్రగ్స్కి అలవాటు పడి వారి విలువైన జీవితాన్ని మరి దేవుని సన్నిధి నుంచి వారు తొలగిపోతూ మరి వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. ప్రియ యవనస్తులారా, దేవుని వాక్యం వినండి. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్నాడు. యవనస్తులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. యవన బిడ్డలను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా జీవించండి అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో మత్తులుగా ఉండకుండా దేవుని వాక్యాన్ని కనిపెట్టుకొని, దేవుని చిత్తం మీద కనిపెట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మరి మద్యంతో మత్తులై ఉండకుండా దానిలో దుర్యాపం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. రక్షణ అనుభవం దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని వాక్యానుసారంగా మిల్లని మీరు కట్టుకోండి. వాక్యానుసారంగా మిల్లని మీరు సిద్ధపాటు చేసుకునండి. వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోనండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి యవనస్తుని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యవన బిడ్డలు, స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా మిల్లని మీరు దేవునికి అప్పచెప్పుకోనండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. మీ సమృద్ధిని ఆధారం చేసుకొనక మీరు పూర్ణ హృదయంతో మీ పూర్ణాత్మతో దేవుని వెతికినట్టయితే దేవుడు మీ మార్గాలను సరళం చేస్తాడని వాక్యం తెలియజేస్తుంది. మీ మార్గాలను సరళం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని దగ్గరికి రండి, వాక్యాన్ని వినండి, వాక్యానుసారంగా బిడ్డలను మీరు కట్టుకోండి, ఆత్మపూర్ణులై ఉండండి, వాక్యాన్ని వెతికే బిడ్డలుగా ఉండండి. తల్లిదండ్రులు కూడా బిడ్డలను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రులు కూడా మీ యొక్క జీవితాలలో కూడా మీరు వాక్యానుసారంగా మీరు నడిచినప్పుడు వెనకాల మీ పిల్లలు నడవగలుగుతారు. మనం వాక్యానుసారంగా నడవకుండా, మనం సరిగైన క్రమంగా నడవకుండా మనము పిల్లలను సరైన మార్గంలో నడవమని చెప్పడం కూడా అది మంచిది కాదు.
అందుకే ఆ వాక్యం ఏమంటుంది, మీ పిల్లలను ప్రభు శిక్షణలో పెంచండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు కోపం రేపక మీ బిడ్డలను ప్రభు శిక్షణలో, ప్రభు మార్గంలో పెంచండి. మనము సరైన మార్గం నడిచినప్పుడే మన పిల్లలకు చెప్పగలుగుతాం. మనము సరైన మార్గం నడవనప్పుడు, మనము ఆ పాపంలో ఉన్నప్పుడు, మనం మద్యంతో మత్తులో ఉండి మన పిల్లలను మారండి మారండి అంటే అది సంభవం కాదు. నువ్వు రక్షణ అనుభవంలో నువ్వు ఉండి నీ పిల్లలను రక్షణ మార్గంలో నడిపించమని అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు. అప్పుడు ధైర్యంగా తల్లిదండ్రులు కూడా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే మనం చర్చికి పోకుండా, మనం సంఘానికి పోకుండా మన బిడ్డలను సంఘంకి పోండి అని చెప్పడంలో అది ఎంత మాత్రమో మంచిది కాదు. ఫస్ట్ మనము సంఘానికి వెళ్ళి మనం వాక్యం విని మన జీవితాలు మనం కట్టుకున్న తర్వాత మన బిడ్డలు కూడా ఆ మార్గంలో నడిపించగలుగుతాము. ఒకవేళ మన బిడ్డలు మంచి మార్గంలో నడవలేకపోతున్నట్టయితే అందులో మన తప్పు ఉన్నదేమో, మనం సరైన మార్గంలో మనం మొదటగా నడుచులేమో అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఒకని ఎడలో కూడా కీర్తనలతో, సంగీతముతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు, ఆత్మ సంబంధమైన పాటలతో కీర్తనలు పాడుతూ, దేవుని యొక్క పాటలు పాడుతూ, వారి పాటల ద్వారా కూడా హెచ్చరించుచు, ఒకవేళ వారు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు హెచ్చరించడము, వారు దేవుని సన్నిధి నుంచి తొలగిపోతున్నప్పుడు హెచ్చరించడము మంచిదే. బాలుడు నడవవలసిన త్రోవానికి చిన్నప్పటి నుంచి ఆ త్రోవ నేర్పించినట్టయితే వాడు పెద్దగా అయిన తర్వాత దాని నుంచి తొలగిపోడు అని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఒకడు కీర్తనలు పాడుతూ దేవుని పాటలు పాడాలి. దేవుని యొక్క పాటలు మన గృహాలలో ఉండే విధంగా మనం చూసుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజల ఒకరినొకడు కీర్తనలతో, సంగీతంతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుతూ మీ హృదయాలని ప్రభు కొరకు పాడుచు కీర్తించుచు, దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని కొరకు మనం పాడాలి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము మనం చూసినట్టయితే అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మరి అపోస్తులైన పౌలు, శీలలు వారు ఎంతో గాయపడ్డారు. వారు ఎంతగానో వారిని గాయపరిచారు, చెరసాలలో వేయించారు. సైనికులు బాగా కొట్టినా వారు ఏం చేశారంటే పాటలు పాడి ఉన్నారు. దేవుని సంగమా, దేవుని ప్రజల వారంతా బాధలో ఉన్నా కానీ వారు దేవునిని మహిమపరిచి ఉన్నారు, దేవుని ఘనపరిచి ఉన్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శీలలు దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండరే. వారి శరీరం అంతా కూడా మరి గాయపడి ఉన్నది. ఆ శరీరం అంతా కూడా మరి సైనికులు బాగా కొట్టి వారిని హింసించి శరీరం అంతా కూడా రక్తంలో కారుతున్నప్పుడు వారు మధ్యరాత్రి వేళ లేచి పాటలు పాడుతూ దేవుని మహిమపరిచారు. పాటల ద్వారా దేవుని మహిమపరచగలుగుతాము. పాటల ద్వారా మనం దేవుని సన్నిధిని మన హృదయంలో అనుభవించగలుగుతాము. కీర్తనలు పాడుతూ ఒకరినొకరు ఆదరించుకోవడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని ఒకరికొకరు కీర్తనలతో, సంగీతంలో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయాలు ప్రభు గురించి పాడచు కీర్తించిరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అనే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడుడే. క్రీస్తునందు భయముతో ఒకరికొకరు లోబడి దేవుని చిత్తాన్ని కనిపెట్టుకొని ప్రత్యేకంగా దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకునండి. చివరిలో మాట ఏం చెప్తుందంటే, దేవునికి మనం చూసినట్టయితే 20వ వచనము, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. క్రీస్తునందులో భయముతో ఒకరినొకడు లోబడుకునుడి. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుంటూ దేవునికి భయపడుతూ ఒకరికొకరు లోబడి దేవుని చిత్తానికి ప్రకారము జీవించడము ప్రాముఖ్యమైనదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎవరు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఇది విలువైన సమయము. నీ జీవితంలో ఈ సమయం అన్నది చాలా విలువైనదే. ఇదే అనుకూల సమయము, ఇది మంచి సమయము. దేవుని ఆరాధించే సమయము, దేవుని ఘనపరిచే సమయము. వాక్యానుసారంగా మిమ్మల్ని మీరు కట్టుకోనండి. ప్రార్థన పూర్వకంగా జీవించండి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయండి. ఎడతెరగక ప్రార్థన చేయండి.
అలాగే వాక్యం చదువుకొని మిమ్మల్ని మీరు కట్టుకొని నిజమైన దేవుని బిడ్డలుగా జీవించాలన్నది వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇటు వాక్యంని దేవుడి హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుడు మీ దేవుని యొక్క సకల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబంలో దేవుడు దయచేయనుగాక. ఒకవేళ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే మీ అనారోగ్యం నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో దేవుడు మీకు విడుదల అనుగ్రహించునుగాక. సమస్యలతో బాధలతో కష్టంలో దుఃఖంలో ఉన్నారైతే దేవుడు మీ యొక్క బాధల నుంచి కష్టాల నుంచి మీ దుఃఖం నుంచి దేవుడు విడిపించునుగాక. దేవుడు అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా, హృదయ కలపడి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి నాయన ప్రభా తండ్రి, సమయాన్ని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని అంశం ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి. వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి యవన బిడ్డలను నైనా మద్యం బానిసతో ఉన్న బిడ్డలని నైనా ఆ మద్యం నుంచి విడిపించండి. ఆ డ్రగ్స్ నుంచి విడిపించండి నైనా ప్రభ. అలాగే మధ్యతరగతి ఉన్న కుటుంబంలో కూడా నైనా ప్రభ ఈ మద్యంతో బానిసైన బిడ్డలను నైనా ప్రభ విడిపించి తండ్రి నీ యొక్క చిత్తంలో వారు నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి మా సేవకురాలను భారతదేశాన్ని దీవించండి తండ్రి. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా తండ్రి మనల్ని కాపాడి నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడైండునుగాక. ఆమేన్.